అసలు నిజంగా అఘోరీలు ఎలా ఉండాలి, అసలు అఘోరీలకి ఇలాంటి డూప్లికేట్లకి తేడా ఏందనేది ఒక స్వామి ఆయన గతంలో కూడా అఘోరి నాగసాధువులతోటి కలిసి కొన్ని సాధనా కార్యక్రమాలు కూడా చేశారు. ఆయన అడిగి తెలుసుకుందాం, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. హలో స్వామి నమస్కారం. స్వామి జయవరాహి. స్వామి ఈరోజు అఘోరీల గురించి మనం చూస్తున్నాం. అసలు అఘోరీలు అంటే ఏంది, అసలు ఏంటి అసలు కథ? నేను వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ నుంచి కాల్ చేశాను మీకు. అసలు అఘోరీలు అంటే ఎవరు, అఘోరీలు ఎలా ఉండాలి, సో మీ గురించి కూడా మేము విన్నాం. సో అసలు ఏంటి ఈ దరిద్రం ఏంటి, అసలు నిజంగా దీని దరిద్రం అనొచ్చా? బ్రహ్మాండంగా అనొచ్చు. అఘోరి అంటే శివతత్వం నాన్న. అఘోరి దీక్షలోకి వెళ్ళే వాళ్ళు శివుని సంభూతులుగా వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ పద్ధతి, పూజా విధానం అంతా ప్రత్యేకంగానే ఉంటుంది. దీంట్లో హలో స్వామి చెప్పండి స్వామి. దీంట్లో నాగసాధువులు, అఘోరీలు వీరిద్దరూ ఒకే పద్ధతి అయిన పూజా విధానం ఉన్నప్పటికీ ఎవరికి వారు మేమే శివునికి ప్రతీకాన్ని బ్రతికేటువంటి వాళ్ళు ఈ నాగసాధువులు, అఘోరీలు. స్వామి వీరు పూజా విధానం గాని అన్ని ప్రత్యేకమైన విధానంలోనే ఉంటుంది స్వామి. వీళ్ళు బాహ్య ప్రపంచంలో పెద్దగా సంబంధాలు పెట్టుకోరు, బాహ్య ప్రపంచంలోకి రారు స్వామి. ఎంతసేపటికి ఏకాంతంగా శివుని ధ్యాసలో ధర్మం 4 విధాలా నడవాలనేటువంటి ధ్యాసతోనే వాళ్ళ పూజా విధానం, పూజా ప్రక్రియ ఉంటుంది స్వామి. అది నాన్న. అంటే ఇప్పుడు ఒక లేడీ అఘోరి అని చెప్పేసి ఒక అమ్మాయి హల్చల్ చేస్తుంది, ఇంకొక అమ్మాయి ఆ బిడ్డని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడేమో బట్టలు ఇప్పేసి తిరిగింది ఊరంతా, తర్వాత బట్టలు కట్టుకునింది, ఆ తర్వాత ఏమో అసలు నిజంగా వీళ్ళు మొబైల్ ఫోన్లు, ఐఫోన్లు, కార్లు, యోని పూజ అని చెప్పేసి ఒక దగ్గర 10 లక్షలు తీసుకునింది. ఏంటి అసలు ఆ యోని పూజ ఏంటి, అసలు ఏంటి స్వామి దానికి కథ ఏంటి? యోని పూజ అనేది తాంత్రిక విధానంలో చెప్పబడినటువంటి పూజా విధానం. అది అఘోరీలు చేయరు నాన్న స్వామి. అది కామాఖ్య దగ్గర ఒక నిర్దేశింపబడినటువంటి పూజారులు మాత్రమే ఆ యోని పూజా విధానం ఉంది, అక్కడ చేస్తారు స్వామి. ముఖ్యంగా మీరు ఒకటి గమనించవలసింది ఏమిటంటే అఘోరీలు ఎవరి ఇండ్లకు వెళ్లి పూజలు చేయరు స్వామి. అఘోరీలు ఇంకొక ప్రదేశానికి వెళ్ళినప్పటికీ శివాలయంలో ఉంటారు, లేదంటే శ్మశానంలో విడిది వాళ్ళది స్వామి. వాళ్ళు పూసుకునేటువంటి భస్మం కూడా చితాభస్మమే తప్ప స్వామి ఈ కృత్రిమంగా తయారు చేసేటువంటి భస్మాలను వాడరు వాళ్ళు స్వామి. శ్మశానానికి వెళ్ళి వాళ్ళే సేకరించుకొని అది మాత్రమే వాడతారు. ఇక మేము పూజలు చేస్తాము అనేటువంటి అఘోరీలు ఎవ్వరు పూజలు చేయరు. ఇంకొకటి మీరే చెప్తున్నారు, ఆమె ఆ మహిళా అఘోరి మహిళను పెళ్లి చేసుకుని ధర్మ విరుద్ధమైన పనులు అఘోరీలు చేయరు స్వామి. ధర్మానికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అక్కడ వారు నిలుస్తారు అఘోరీలు. స్వామి వివాదాలకు దూరంగా ఉంటారు స్వామి. ఇంకొకటి ఏమిటంటే అఘోరీలు కానీ నాగసాధువులు కానీ ఏకాంతాన్ని కోరుకుంటారే తప్ప జన సమర్థంగా ఉండేదో లేదా వివాదించడమో ఇంకొకరితో ఇదిపోవడమో ఉండదు వాళ్ళకి స్వామి. అది వాళ్ళ పద్ధతి విధానం అది స్వామి. ఇంకొకటి స్వామి, ఇప్పుడు ఈ అమ్మాయి ఒక అమ్మాయి వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకునింది ఈ అఘోరి అనేటటువంటి, అంటే ఇది నిజంగా అఘోరి కాదు, అసలు నాకు నోట్లోంచి మాట కూడా రావట్లేదు అనుకోండి. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునింది. ఇలాంటి ఏమైనా ఉంటాయా, వశీకరణం చేసుకోవడం కానీ, ఆ అమ్మాయి మైండ్ని వీళ్ళు కంట్రోల్ చేయడం కానీ, అలాంటి విద్యలు ఏమైనా ఉంటాయా స్వామి? తాంత్రిక విధానంలో ఉన్నాయి అది స్వామి. వశీకరణ, బుద్ధి స్తంభన అనేటువంటి విద్యలు ఉన్నాయి. అవి తాంత్రిక విధానంలో ఉన్నాయి, కానీ అది ఏ ఒక్కరూ కఠినమైన సాధన వల్ల అది ఫలిస్తాయే తప్ప ఇలా ధర్మ విరుద్ధమైనటువంటి పనులకు అవి కావు స్వామి. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఆమె కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అంటే, ఒకవేళ సరే ఆమె నకిలీ అనుకోండి, అంత సినిమా లేదానికి, నాకు మాటలు రావట్లేదు నిజంగా ఏం మాట్లాడాలో.
మరి ఆమె ఇంకొకరితో ఎవరితోనో చేయించుంటే ఆ అమ్మాయి ఆమె కంట్రోల్లో ఉంది అంటే ఏమనుకోవచ్చు స్వామి? అది ఏమై ఉండొచ్చు? వశీకరణమా లేకపోతే బుద్ధి స్తంభన అయి ఉంటుంది? ఇప్పుడు బుద్ధి స్తంభనైనా వశీకరణైనా వ్యక్తి అందుబాటులో కనుచూపులో ఉన్నంత వరకే పని చేస్తుంది. స్వామి ఆ హద్దు దాటితే అవి ఆ ప్రయోగాలు కూడా పనిచేయవు స్వామి. ఇప్పుడు ఒకటి స్త్రీని పెళ్లాడము, పురుషుణ్ణి పెళ్లాడము, ఇవన్నీ వింత పోకడలు స్వామి. అఘోరి అనేవాళ్ళు, నాగసాధువులు అనేవాళ్ళు ధర్మస్థాపన కోసం పనిచేస్తారే తప్ప, పోరాటం చేస్తారే తప్ప, ప్రార్థన చేస్తారే తప్ప, ఇప్పుడు ఈమె ధర్మానికి విరుద్ధమైన పనులు చేసింది స్వామి. మరి అఘోరి తత్వం అది కాదు స్వామి. ఈమెని నిర్బద్ధంగా మీరు వ్యతిరేకించవచ్చు స్వామి. అంటే ఇప్పుడు వీళ్ళకి మీద చర్యలు తీసుకునేందుకు సరే, పోలీసులు ఆల్రెడీ చీటింగ్ కేసు నమోదైంది, యోని పూజ చేస్తానని 10 లక్షలు తీసుకుని మోసం చేశారు అనేది, అది సరే. దాన్ని పక్కన పెడితే ఈ అఖాడాలు అనేసి ఉంటాయి కదా, మరి వాళ్ళు ఏమన్నా ఇలాంటి వాళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా? వాళ్ళకి అంత టైం అన్నా ఉంటుందా కనీసం? ఒకటి, అఖాడాలలో ప్రవేశం అనేది చాలా దుర్భరం నాయన స్వామి. అఖాడాలలో ధర్మాన్ని, ఆ యొక్క సిద్ధాంతాల్ని తూచా తప్పక పాటించేవారి తప్ప అఖాడాలలో ఎటువంటి ఇవి ఉన్నప్పటికీ ప్రవేశం లేదు స్వామి. అయితే వీరు ఏ అఖాడాకు సంబంధించిన వారో అనేది తెలిసి వాళ్ళకి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ అధర్మ పనులను తెలియజేస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి నాయన. స్వామి నమస్కారం స్వామి, థ్యాంక్ యూ స్వామి. జై వారాహి, జై వారాహి. సో ఇది చూసాం కదా, ఈయన వాస్తవంగా ఒక వారాహి ఉపాసకులు, అలాగే తాంత్రికపరమైనటువంటి విద్యలు, అలాగే గతంలో నాగసాధు, అలాగే ఈ అఘోరికి సంబంధించినటువంటి సాధనలతోటి కలిసి ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన చెప్తున్నది ఏంటి అంటే, అసలు వీళ్ళు అఘోరీలు అనేటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే ఈ నాగసాధువులు అనేవాళ్ళు కేవలము ధర్మ సంస్థాపన కోసం మాత్రమే పాటుపడతారు. ఇలాంటి ధర్మ విరుద్ధమైనటువంటి పనులు చేయరు. మహిళలు పెళ్లి చేసుకోవడం, లేకపోతే మహిళా కాదా తెలియదు నాకు, వాళ్ళు పెళ్లి చేసుకోవడం, బయట బాహ్య ప్రపంచంలోకి వచ్చేసి తిరగడం, పూజలు చేస్తామని చెప్పేసి డబ్బులు తీసుకోవడం, ఇలాంటి పనులు చేయరు. వాళ్ళు కేవలము శైవారాధనలో ఉంటారు, శివారాధనలో మాత్రమే ఉంటారు, శివతత్వాన్ని మాత్రమే ఆచరిస్తారు. వాళ్ళను మాత్రమే అఘోరీలుగా చూడాలి, అంతేగాని ఇలాంటి ఘోరమైనటువంటి వాళ్ళను అఘోరీలుగా చూడకూడదు. సో ఆయన స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. అంతకుముందు మనం ఈమెకు కూడా ఫోన్ చేసాం, ఫోన్ ఎత్తలా, ఏమనాలన్నా ఈడనాలా కూడా అర్థం కాని పరిస్థితి. సో అదే ఈ రూపానికి ఫోన్ చేశాను నేను, ఆ రూపం ఫోన్ లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి. సో ఇలాంటి వ్యక్తి గడిచిన దాదాపు 6-7 నెలలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇష్టం వచ్చినట్టు అదేదో వదిలేస్తే తిరగతారు కదా, అలా తిరుగుతూ ఉంటే కనీసం ఎవరో పట్టించుకోరా? హిందూ ధర్మం పేరుతోటి ఇలాంటి అధర్మమైనటువంటి పనులు చేస్తున్నటువంటి వాళ్ళని ఏమనాలి?